ఐపీఎల్ 18వ సీజన్కు సమయం దగ్గర పడింది. ఈసారి ప్రతి జట్టు చాలా వరకు మారిపోవడంతో ఎవరిని ఫేవరెట్గా చెప్పలేని పరిస్థితి. కొన్ని జట్లు గత సీజన్లో ఉన్న స్టార్ ప్లేయర్స్ను కొనసాగిస్తూనే వేలంలో మరికొందరు టీ20 స్టార్స్ను తీసుకున్నాయి. ఈ క్రమంలో తమ జట్లను బాగానే బలోపేతం చేసుకున్నాయి. ఇదే కోవలోకి వస్తుంది గుజరాత్ టైటాన్స్. గతంతో పోలిస్తే ఆ జట్టు కాస్త బలంగానే కనిపిస్తోంది. ఐపీఎల్ 2022లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే దుమ్ము రేపింది. అరంగేట్రం చేసిన ఏడాదే విజేతగా నిలిచిన టైటాన్స్ తరువాత సీజన్లో రన్నరప్గా నిలిచింది. కానీ గత ఏడాది మాత్రం పేలవ ప్రదర్శనతో 8వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. తొలి 2 సీజన్లలో అటు బ్యాట్ ఇటు బంతితో కెప్టెన్గా హార్దిక్ పాండ్యా జట్టును ముందుకు నడిపించాడు. గత సీజన్కు ముందు అతను వెళ్ళిపోవడంతో శుభ్మన్ గిల్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. గత ఏడాది మెగా వేలంలో తాము ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అక్కడ ఫోకస్ పెట్టి మెరికల్ లాంటి ప్లేయర్స్ను కొనుగోలు చేయడం ప్లస్ పాయింట్. పేపర్పై చూస్తే చాలా బలంగా కనిపిస్తున్న టైటాన్స్ మైదానంలో అలాంటి ప్రదర్శన చేయాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. వేలానికి ముందు రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, బి సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్లను రీటైన్ చేసుకుంది. మెగా వేలం సందర్భంగా కొంతమంది కీలక ప్లేయర్లను వదిలేయక తప్పలేదు. డేవిడ్ మిల్లర్, మోహిత్ శర్మ, మహమ్మద్ షమి, నూర్ అహ్మద్ లాంటి వాళ్ళను రిలీజ్ చేసి వేలంలో జోస్ బట్లర్, కగిసో రబాడా, గ్లెన్ ఫిలిప్స్లతో పాటు కొంతమందిని కొనుగోలు చేసింది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ గిల్, బట్లర్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్లతో పటిష్టంగానే ఉంది. ఆల్రౌండర్గా రషీద్ వాషింగ్టన్ సుందర్ అటు బ్యాట్తోనూ ఇటు బంతితోనూ సత్తా చాటగలరు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భారత పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మలతో పాటు విదేశీ ప్లేయర్లు రబాడా, గెరాల్డ్ కోయల్టీలతో బలంగానే కనిపిస్తోంది. సరైన కూర్పుతో ముందుకు వెళ్తే ఈజీగానే ప్లే ఆఫ్స్కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కొన్ని బలహీనతలు కూడా గుజరాత్ను వెంటాడుతున్నాయి. వేలానికి ముందు మిల్లర్ను రిలీజ్ చేసి టైటాన్స్ తప్పు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిడిల్ ఆర్డర్లో తను వేగంగా పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సామర్థ్యం అతని సొంతం. అలాంటి ప్లేయర్ ప్రస్తుతం జట్టులో లేడు. అయినప్పటికీ టాప్ ఆర్డర్లో మాత్రం బట్లర్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లతో ప్రమాదకరంగా ఉంది. అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ప్రత్యర్థులకు చుక్కలు కనిపిస్తాయి. బౌలింగ్లో హైదరాబాదీ పేసర్ సిరాజ్పై భారీ అంచనాలున్నాయి. గత కొన్నేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సిరాజ్ ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడనున్నాడు. మెగా వేలంలో ఆర్సీబీ సిరాజ్ను వదిలేయగా గుజరాత్ టైటాన్స్ 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. సిరాజ్ ఇటీవలే జాతీయ జట్టులో సైతం చోటు కోల్పోగా మళ్ళీ తన సత్తా నిరూపించుకుని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే స్టార్ ప్లేయర్లు సమిష్టిగా రాణిస్తే మరోసారి ఈ సీజన్లో గుజరాత్ టాప్ 2లో నిలిచేందుకు ఛాన్స్ ఉంది.